జమాతుతో కలిసి చదివే నమాజ్కి అన్ని రకాల పుణ్యం, అంటే మస్జిద్కి వెళ్ళి చదివే నమాజ్కి అన్ని పుణ్యాలు లభిస్తాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మస్జిద్ అంటే అరబ్బీలో సజ్దా చేసే ప్రదేశాన్ని మస్జిద్ అని అంటారు. దీని యొక్క మూల పదం కూడా ఉంది, ఇది సజ్ద్ అనే పేరు మీదుగా వచ్చింది. అందుకే మస్జిద్లో ప్రతిరోజు కూడా 5 నమాజులు చేయబడతాయి. ప్రతిరోజు కూడా మస్జిద్లో దేవుడు చేసిన చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ కూడా బోధించబడతాయి. మస్జిదులలో పాపాల నుండి ఆపటం, పుణ్యాల వైపు తీసుకురావటం, పాపాలకి పుణ్యాలకి మధ్య తేడాలేమిటో చెప్పడం, పాపాల నుంచి ఎందుకు దూరంగా ఉండాలి, పుణ్యాలు ఎందుకు చేయాలి, స్వర్గం, నరకం వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇలాంటివి అనేకం ప్రతిరోజు కూడా మనిషిని మేలుకొలుపుతూ ఉంటాయి. మనందరం కూడా మరణిస్తాం, దేవుడు తీర్పు ఇస్తాడు, స్వర్గం నరకం అనేవి ఉన్నాయి, అందుకే తప్పులు చేయకూడదు. ఈ యొక్క నమాజ్ ద్వారా మస్జిద్కి వచ్చి నమాజ్ చదివితే పాపాలు పోతాయి, మనం క్రమశిక్షణతో ఉంటాం. మస్జిద్కి వచ్చి నమాజ్ చదివితే కనుక దేవుడు మనల్ని క్రమశిక్షణతో ఉంచుతాడు అని ఇలా ఎలాగైతే మస్జిద్లో మనందరం కూడా కొన్ని రూల్స్ పాటిస్తూ ఉంటామో ఇలా జీవితంలో కూడా మనం క్రమశిక్షణతో ఉండగలుగుతాం. ఇలా మనం మస్జిద్లో ఉండేటటువంటి యొక్క క్రమశిక్షణ మన జీవితాన్ని కూడా క్రమశిక్షణతో పెడుతుంది అని ఇలాంటి అనేక బోధన విషయాలు ఇలా మస్జిద్లో జరుగుతాయి. ఇక జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా బోధించడం జరుగుతుంది. మస్జిద్లోకి ప్రవేశించేటప్పుడు కుడికాలు పెట్టి ప్రవేశించాలి అని, మస్జిద్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమకాలు పెట్టి ప్రవేశించాలి అని, ఇలాంటి అనేక విషయాలు కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. ఖురాన్లోనే కాదు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. మరి మస్జిద్లోకి వెళ్ళాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున దరూద్ కూడా పఠించాలి మనం. అదేవిధంగా కల్మా కూడా పఠించాలి. కల్మా అంటే అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, అంటే సృష్టికర్త అనేవాడు అల్లా, ఆయన ఒకే ఒక్కడు, ఆయన అర్ష పీఠం మీద ఉన్నాడని ఖురాన్లో చెప్పబడింది. మరి అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని దీని యొక్క అర్థం. అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని అంటే సృష్టికర్త మాత్రమే దేవుడు, భగవంతుడు. ఆయన సృష్టించినవి ఏవి కూడా దేవుళ్ళు కాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన సృష్టించినవి ఏవి కూడా మరి దైవత్వంతో సంబంధం లేదని చెప్పడం జరిగింది. అందుకే సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించాలని ఇస్లాం బోధిస్తూ ఉంది.